హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. తొలుత నవిఘ్నమస్తు మనుచును ధూర్జటి నందన నీకు మృక్కెదన్ ఫలితము చేయవయ్య నిన్ను ప్రార్థన చేసద ఏకదంత. నా వలపుల చేతిఘంటమున నెప్పుడు బాయకుండుమి నా తలపున నిన్ను వేడదను దైవగణాధిపలోకనాయక. వాగర్ధావివ సంతృప్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మాతాపితృభ్యో నమః. శ్రీచక్ర మరియు సిటీ కేబుల్ అశేష ప్రేక్షక భక్తజనావళికి దుర్గాష్టమి, మహర్నవమి, దసరా పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు వాస్తవానికి మధ్యాహ్నం 11:25 వరకు అష్టమి తిథి ఉండి తర్వాత నవమి తిథి రావటం వల్ల ఈ సంవత్సరం మనం 24/10/2020 ఆశ్వేయుజ శుద్ధ అష్టమి మరియు నవమి, మధ్యాహ్నం వరకు అష్టమి, మధ్యాహ్నం నుంచి నవమి ఉన్న సందర్భంగా శనివారం నాడు ఈరోజు మనం దుర్గాష్టమి మరియు మహర్నవమి ఈ రెండు పర్వదినాల్ని వేడుకగా మనం ఈరోజు అమ్మవారి దయతో జరుపుకుంటూ ఉన్నాం. అమ్మవారి దయ ఉంటుంది అనడానికి నిన్ననే ఒక నిదర్శనాన్ని మనం గమనించాం. మన ఇంద్రకీలాద్రిలో విజయవాడలో అమ్మవారి దుర్గమ్మ సన్నిధిలో అనుకోకుండా కొండ చర్యలు విరిగి రాళ్ళు పడినప్పుడు మరి ఆ అమ్మ దయతో ఏ భక్తులకి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా బయటికి రావడం జరిగింది. ఇదంతా అమ్మ దయే. ఒక్కసారి మనం అమ్మవారిని ధ్యానం చేసుకుందాం. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తను నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్దీచ్యుత కవిత్వ పటుత్వ మహత్వ సంపదల్. ఆ అమ్మ కరుణా కటాక్షాలతో ఈ సృష్టి అంతా కూడా ముందుకు సాగుతూ ఉంది. శార్వరనామ సంవత్సరం. ఈ సంవత్సరం మనం ఈ దసరా ఉత్సవాలు చక్కగా ఘనంగా చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు దుర్గాష్టమి మరియు మహర్నవమి కలిసి వచ్చినాయి. 24వ తారీఖు ఆశ్వేజ శుద్ధ అష్టమి మరియు నవమి శనివారం 2020వ సంవత్సరం. మరి ఈరోజు కనకదుర్గమ్మ అమ్మవారికి ఉదయం దుర్గాదేవి అవతారంలోను, మధ్యాహ్నం నుంచి మహిషాసురమర్దిని అవతారంలోనూ మనకి దర్శనమిస్తుంది. ఈ నేపథ్యంలో మనం ప్రతిరోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తోందో ఆ రూపం యొక్క విశిష్టతని, ఆ రూపం యొక్క అవతారం యొక్క లక్ష్యాన్ని, గుణాన్ని మనం తెలుసుకుంటూ వచ్చాం. ఈరోజు మరి ఈ దుర్గాష్టమి మహర్నవమి యొక్క సందర్భంగా దుర్గామాత గురించి మనందరికీ తెలియదేం కాదు. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే అని చెప్పి ఒక్కసారి కనుక నమస్కారం చేసినట్లయితే ఆ అమ్మవారు ఆయురారోగ్య ఐశ్వర్యాలని ప్రదానం చేస్తుంది. అమ్మ కాబట్టి మనం నమస్కారం చేసి అడగవలసిన బాధ్యత మన మీదనే ఉంటుంది.
మధ్యాహ్నం నుంచి ఈరోజు ఉదయం దాకా దుర్గా అమ్మవారుగా మనకి కనకదుర్గ అమ్మవారి దర్శనమిస్తోంది ఇంద్రకీలాద్రి మీద విజయవాడలో. మధ్యాహ్నం నుంచి సాయంత్రం మనకి మహిషాసురమర్దిని అమ్మవారిగా మనకి దర్శనమిస్తుంది. దుర్గామాత గురించి మనం ఈ 7 రోజుల నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఈరోజు మాత్రం మనం మహిషాసురమర్దిని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం, అమ్మవారిని తలుచుకుంటూ. మనందరికీ తెలిసినటువంటిదే, ప్రతి వాళ్ళ ఇళ్లలో ఉదయం ఈ స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటాం, వింటూ ఉంటాం. అయినప్పటికీ ఒక్కసారి ఈరోజు ఆ మహిషాసురమర్దిని అమ్మవారిని మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుందాం. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింఛ శిరోదిని వాసిని విష్ణు విలాసిని విష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरदर्शिनि दुर्मुखवर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि किल्मिषमोषिणि मोहनुते धनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मतशोषिणि सिन्धुमते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। जय श्रीमात्रे नमः। श्री बालात्रिपुरसुन्दर्यै नमः। ओम ऐं ह्रीं श्रीं मात्रे नमः। మరి ఈ మహిషాసురమర్దిని అమ్మవారి యొక్క విశేషణ మనం తెలియజేసుకుందాం. ఆల్రెడీ ముందు చెప్పుకుంటూ వస్తున్నాం. మనం అనేక మన్వంతరాల్లో అనేక యుగాల్లో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం వివిధ అవతారాలు ఎత్తుతూ అమ్మవారు దుష్టులను శిక్షిస్తూ శిష్టులను రక్షిస్తూ తన యొక్క అమ్మ కరుణా కటాక్షాలు ఎలా ఉంటాయో అలా ప్రశ్నింపజేస్తూ ఉంది. ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క రకంగా అవన్నీ మనం ఈ దసరా నవరాత్రుల్లో చక్కగా అన్ని రూపాల్లో అమ్మని మనం ఏ ఏ రూపాల్లో అయితే మనని కాచి కాపాడిందో ఆ రూపాలన్నింటినీ మనం స్మరణం చేసుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు దుర్గాష్టమి మహర్నవమి కలిసినటువంటి మహాపర్వదినంలో మహిషాసురమర్దిని అమ్మవారిని గురించి మనం ఈరోజు తెలుసుకోవడం జరుగుతోంది, మననం చేసుకుంటూ ఉన్నాం. అందరికీ తెలిసిన విషయాన్నే. పూర్వకాలంలో రంభుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రంభుని కుమారుడు మహిషాసురుడు. ఈ మహిషాసురుడు మరణం లేకుండా ఉండాలని మేరుపర్వత శిఖరాన్ని చేరి అక్కడ బ్రహ్మదేవుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. అయితే ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. చివరికి అతని యొక్క తపశ్శక్తి అన్ని లోకాలని కదిలించి వేస్తూ ఉంది. అంటే అతను రాక్షసుడా? దీన్ని బట్టి మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. భక్తితో ప్రార్థన చేస్తే అతను రాక్షసుడైనా మానవుడైనా దేవుడైనా దానవుడైనా దేవతైనా ఎవరైనా సరే ఆ యొక్క పరబ్రహ్మని, ఆ బ్రహ్మస్వరూపాన్ని లేదా విష్ణు స్వరూపం అనండి, బ్రహ్మస్వరూపం అనండి, ఈశ్వర స్వరూపం అనండి, అమ్మవారు అనండి, ఆ శక్తి స్వరూపాన్ని మనం వశపరుచుకోవచ్చు. ఆ శక్తి స్వరూపం యొక్క అనుగ్రహానికి మనం పాత్రులు కావచ్చు అనేటువంటిది మనకి ఇక్కడ తేట తెల్లం చరిత్ర మనకి చెబుతున్నటువంటి నగ్న సత్యం. ఆ విధంగా మహిషాసురుడు ఆ మేరుపర్వతం మీద బ్రహ్మని గూర్చి ఘోర తపస్సు చేశారు.
కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. నాయన, మామూలే కదా, మన సినిమాల్లో కూడా చూస్తున్నాం, అంతా తెలిసిందే, ఏం వరం కావాలో కోరుకోమన్నారు. అయితే అప్పుడు ఈ మహిషాసురుడు, స్వామి, ఎంతో భక్తి శ్రద్ధలతో నిన్ను నేను కొలిచింది నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదిస్తావని నిన్ను నేను ప్రార్థించడం జరిగింది. నా తపస్సుకు మెచ్చి నీవు నాకు ప్రత్యక్షమైనావు కనుక నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించు అని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నాయనా, ఈ సృష్టిలో పుట్టిన ప్రతి జీవి, చెట్టు కానీ పుట్ట కానీ క్రిమికీటాదులు కానీ మనుష్యులు కానీ ఎవరైనా సరే పుట్టినవారు మరణించక తప్పదు. పుట్టటము ఒక సృష్టి కార్యము, అదేవిధంగా మరణించడం కూడా అందులోని ఒక భాగమే. కనుక ఇటువంటి విపరీతమైన కోరికని నీవు కోరరాదు, వేరే ఏమైనా వరం కోరుకోమని చెప్పేసి ఆ బ్రహ్మదేవుడు మహిషాసురుని అంటం జరిగింది. అప్పుడు మహిషాసురుడు ఆలోచించాడు, చూడండి, శక్తి స్వరూపిణేన ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్ర దేవతా పూజ్యంతు. ఎక్కడైతే ఆడవారిని పూజ చేస్తారో అక్కడ దేవుళ్ళని పూజ చేసినట్టే. ఈ మహిషాసురుడు ఏమనుకున్నాడంటే, నా అంత బలవంతుడు ఎవరూ లేరు, నన్ను ఎదిరించగలవాళ్ళు ఎవరూ లేరు, ఆ ఆడవాళ్ళదేముంది, వాళ్ళు నన్నేం చేస్తారు, ఎంతో కించభావంతో, చులకన భావంతో స్త్రీ అనేటువంటి స్త్రీమూర్తిని చాలా తక్కువగా అంచనా వేసిన వాడై ఈ మహిషాసురుడు ఏమడిగాడంటే, స్వామి, స్త్రీల వల్ల నాకేమీ పెద్ద ప్రాబ్లం ఏం లేదు కనుక ఏ పురుషునితోనూ నాకు మరణం లేకుండా వరాన్ని అనుగ్రహించండి అని చెప్పేసి బ్రహ్మదేవుణ్ణి కోరారు. అప్పుడు బ్రహ్మదేవుడు నవ్వుకుని తథాస్తు అని చెప్పేసి అంతర్ధానమైనారు. ఈయనకి ఈ మహిషాసురుడైన రాక్షసుడు చాలా గర్వంతో, ఆహా, నేను బ్రహ్మ వరప్రసాదిని, నన్ను ఏ పురుషుడు ఏమీ చేయలేరు. ఎందుకంటే మనం ఇప్పటి వరకు దేవతలు అంటే ఇంద్రాది అష్టదిక్పాలకులు, అష్టదిక్కులను కాపాడేటువంటి వారు ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు, అష్టదిక్పాలకులు, వీళ్ళందరూ మగవాళ్లే. ఇంద్రపదం మీద ఉన్నది ఇంద్రుడు, మగవాడే. కాబట్టి ఇతను ఎక్కడికి వెళ్ళినా విష్ణులోకంలో అధిష్టానం విష్ణుమూర్తి, పురుషుడే. కైలాసంలో వెళ్తే పరమేశ్వరుడు, పురుషుడే. చివరికి బ్రహ్మలోకానికి వెళితే అక్కడ కూడా బ్రహ్మ, పురుషుడే. కాబట్టి ఈయన అడిగిన వరం ఏమిటి? ఏ పురుషునితోనూ నాకు మరణం లేకుండా. ఆ నిమిషంలో బ్రహ్మగారు మరి ఏం చేయలేక, సరే తదాస్తు అన్నారు కదా, ఇహ మొదలెట్టాడు ఈయన. తన యొక్క రాక్షసత్వాన్ని, తన యొక్క పైశాచికత్వాన్ని, తన యొక్క గర్వం, ఈ యొక్క వర పొందినటువంటి వర గర్వాన్ని ప్రదర్శించడానికి దాడి మొదలెట్టాడు దేవతల మీద. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటం, దేవతల్ని హింసించడం, ఋషుల్ని హింసించడం, యజ్ఞాలు చేస్తున్న వాళ్ళని హింసించడం, అలాగే పూజలు చేస్తున్న వాళ్ళని హింసించడం, యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే అందులో హవిస్సు అంటే యజ్ఞం చేసేటప్పుడు, మనం హోమం చేసేటప్పుడు మనం ఇళ్లలో చేసుకుంటూ ఉంటాం. గణపతి హోమం, నవగ్రహ హోమం అని చేసుకుంటూ ఉంటాం. ఈ గణపతి హోమం చేసినప్పుడు మనము వేసే చెరువు అంటాం. అంటే
ఆ స్వామికి సమర్పించే నివేదన, ఆ హోమంలో సమర్పించే నివేదన అది స్వామికి అందుతుంది అనే భావన ధర్మము, శాస్త్రము. ఆ విధంగా యజ్ఞయాగాదుల్లో ఎప్పుడైతే మనం ఈ హవిస్సుతో హోమాన్ని చేస్తున్నామో ఆ సమయంలో ఇతను ఈ రాక్షసుడు ఆ యజ్ఞగుండంలో మాంసం పోయటం, రక్తం పోయటం, రక్త మాంసాదులు కొండతో తెచ్చి అక్కడ ఆ హవిస్సుని భగ్నం చేయటం, ఆ యజ్ఞాన్ని భగ్నం చేయటం, అక్కడ చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ఆ ఋషుల్ని హింసించటం, ఇదే పనిగా పెట్టుకుని ముందుకు సాగుతూ చివరికి అన్ని విధాలుగా ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ, ప్రజలు ఎవరైనా సరే దేవుళ్ళను స్తుతించినట్లయితే వాళ్ళని హింసిస్తూ ముందుకు ప్రయాణం మొదలుపెట్టాడు. చివరికి దేవతాలోకాన్ని చేరుకున్నాడు. ఈ వరగలవంతో ఇంద్రుణ్ణి కూడా సింహాసనం నుంచి పారదోలాడు. ఇంద్ర పదవిని చేపట్టాడు. ఇంద్రుడి యొక్క సింహాసనం మీద అధిష్ఠితుడయ్యాడు. చివరికి ఏం చేయాలో అర్థం కాలేదు ఈ ఇంద్రాది దేవతలకు. పరుగు పరుగున విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. స్వామి ఏం చేయమంటారు? బ్రహ్మగారి వరప్రభావంతో ఈ మహిషాసురుడు ఈ విధంగా మమ్మల్ని నానాహింసలకి, భయభ్రాంతులకి లోను చేస్తూ ఉన్నాడు. ఏ విధంగా అయితే మరి మేము ఏం చేసినట్లయితే ఇతని బారి నుంచి బయటపడగలుగుతాం, సెలవివ్వండి అని చెప్పేసి కోరుకున్నారు. అప్పుడు త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వారి యొక్క అంశతో ఒక బిందువు, ఆ బిందు స్థానం నుంచి అమ్మవారు ఉద్భవించింది. జయ శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం మాత్రే నమః. ఆ అమ్మవారు ఉద్భవించింది ఈ మహిషాసురుణ్ణి సంహరించటం కోసం. 18 చేతులతో, ఆ చేతుల నిండా ఆయుధాలతో, అందులో విష్ణుమూర్తి తన చక్రాన్ని ఇచ్చారు, పరమేశ్వరుడు పాశుపతాన్ని ఇచ్చారు. ఇలా దేవతలందరూ వారి వారి ఆయుధాలని ఇవ్వటం జరిగింది. అదేవిధంగా హిమవంతుడైతే వాహనంగా సింహాన్ని కూడా ఇచ్చారు. ఆ అమ్మవారు అతి భయంకరంగా, అతి భయంకర రూపంతో, అతి ఉగ్రంతో ఈ మహిషాసురుడి మీద దాడికి ఆశ్వేజ శుద్ధ పాడ్యమి రోజు ప్రారంభించింది ఇతనితో యుద్ధం. అంటే దసరా ప్రారంభ దినాల్లో, అది ఒక యుగంలో. అక్కడి నుంచి ఈ 9 రోజులు యుద్ధం జరిగింది మహర్నవమి వరకు. మహర్నవమి రోజున అమ్మవారు ఆ మహిషాసురుణ్ణి తన యొక్క ఆయుధాలతో సంహరించడం జరిగింది. ఎప్పుడైతే మహిషి అనేటువంటి రాక్షసుని, మహిషాసురుణ్ణి అమ్మవారు సంహరించిందో, మహిషాసుర మర్దిని, మహిషాసురుణ్ణి మర్దించినటువంటిది. మర్దించటము అంటే శిక్షించటము అని వస్తుంది. మహిషాసురుని మర్దించినటువంటి అమ్మవారుగా, మహిషాసుర మర్దిని అమ్మవారుగా మనం అప్పటి నుంచి ఆ అమ్మవారిని మనం కొలుస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడైతే మహిషాసురుని శిక్షించిందో ఆ ఉగ్రరూపం అలాగే ఉంది. ఆ సమయంలో మరి ఆ ఉగ్రరూపం పోవాలి, అమ్మ కరుణా కటాక్ష వీక్షణాలు మన మీద ప్రసరింపాలి, మళ్ళీ సాధారణ స్థితికి రావాలి. ఏం చేయాలి? వెంటనే పరమేశ్వరుడు, ఆవిడ నడిచి వెళుతూ ఉంది ఉగ్రంతో. అప్పుడు దారికి అడ్డంగా స్వామి, ఈశ్వరుడు, పరమేశ్వరుడు అలా పడుకున్నారు. ఈవిడ అతి కోపంతో, ఉగ్రంతో నడుచుకుంటూ వెళుతూ ఉంది. మహిషాసురుని సంహరించింది, ఇంకా ముందుకు వెళుతూ ఉంది. అప్పుడు ఎప్పుడైతే పరమేశ్వరుని తన కాలికి తగిలిందో, పరమేశ్వరుడు యొక్క శరీరం తన కాలికి తగిలిందో, వెంటనే అమ్మవారు
తన యొక్క ఉగ్రత్వాన్ని మొత్తాన్ని కోల్పోయింది. పతియే ప్రత్యక్ష దైవం, తన భర్తని తను తన్నరాదు. ఇది ధర్మశాస్త్రం. మనకి ఈ సమయంలో సరే, ఆ విధంగా ఎప్పుడైతే అమ్మవారు పరమేశ్వరుణ్ణి తాకిందో కాలిని, ఆవిడ ఉగ్రత పోయి శాంతస్వరూపిణిగా మనకి అక్కడి నుంచి దర్శనమిచ్చింది. ఈ విధంగా మహిషాసురమర్దిని యొక్క అమ్మవారి యొక్క విశేషాన్ని మనం తెలుసుకోగలిగాం. అయితే మనకి ధర్మ సింధువు, నిర్ణయ సింధువు అనేటువంటి 2 మహద్గ్రంథాలు ఉన్నాయి మన హిందూ ధర్మానికి సంబంధించి. మనం ఏ ఏ ధర్మాలు చేయాలి, ధర్మము అంటే ఒక్క దానమనే కాదు. మొన్న మనం చెప్పుకున్నాం, లక్ష్మి అంటే ఓన్లీ డబ్బు కాదు, కరెన్సీ కాదు, అష్టలక్ష్ములు, వివిధ లక్ష్ములు మనని ఆశీర్వదించాలి, మనని అనుగ్రహించాలి. అప్పుడే మన జీవితం సుఖమయం అవుతుంది. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి అందరూ లక్ష్ములే అని ఏ విధంగా అయితే చెప్పుకున్నామో, మరి ఈరోజు ధర్మసింధువు అంటే ధర్మము అంటే దానము కాదు. ఏ పని చెయ్యాలి అనేది ధర్మం, ఏ పని చెయ్యకూడదు అది అధర్మం. చెయ్యవలసిన విషయాల్ని మన హిందూ శాస్త్ర ప్రకారం, హిందూ ధర్మ ప్రకారం ఈ విషయాలు చేయాలి. ఉదాహరణకి మనం ఉదయం లేచి సూర్యునికి అభిముఖంగా పళ్ళు తోమరాదు. ఇది ఒక ధర్మం. ధర్మాన్ని మనం పాటించాలి. సూర్యుడు సజీవ దైవం, మనకు కనబడేటువంటి ప్రత్యక్ష దైవం. ఆ సూర్యునికి ఎదురుగా నుంచుని దంతధావనం, బ్రష్ పుచ్చుకుని పళ్ళు తోవడం అనేటువంటిది కార్యక్రమాలు చేయకూడదు. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే సూర్యుడు ఉదయించే ముందే స్నానం చేసి పూజా పునస్కారాలు చేసుకోవాలి. ఇది ఒక ధర్మం. అదేవిధంగా సూర్యునికి ఎదురుకుండా మలమూత్రాల విసర్జన చేయరాదు. ఇవన్నీ మనం పాటించవలసిన ధర్మాలు. సూర్యోదయానికి ముందే పూజా పునస్కారాలు చేసుకోవాలి. సూర్యుడికి ఎదురుకుండా దంతధావనం చేయరాదు. సూర్యునికి ఎదురుకుండా మల విసర్జన చేయకూడదు. ఇవన్నీ కూడా ధర్మాలు. ఇలాంటి ధర్మాలన్నీ ఉన్నటువంటి గ్రంథమే ధర్మసింధువు. అలాగే నిర్ణయ సింధువు అని ఉంది. అది నిర్ణయం చేయబడింది. ఏ నిమిషంలో ఏం చేయాలి. భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయక చవితి చేసుకోవాలి. ఇది ఒక నిర్ణయం, నిర్ణయించబడింది పూర్వం నుంచి. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితి చేసుకుని చక్కగా విఘ్నేశ్వరుని మనందరం కొలుచుకోవాలి అనేటువంటిది ఒక నిర్ణయం. అదేవిధంగా ఈరోజు ఆశ్వేజ శుద్ధ నవమి, మహర్నవమి పర్వదినంగా మనం అమ్మవారిని కొలుచుకోవాలి. ఈ విధంగా కాబట్టి మనకి ఇప్పుడు ఎందుకు చెబుతూ ఉన్నానంటే, ఈ ధర్మసింధువు, నిర్ణయ సింధువు అనేటువంటి గ్రంథాలని మనం ఇంట్లో ఉంచుకుని అవకాశం ఉన్నప్పుడల్లా మనం చదువుకుంటూ మన పిల్లలకు కూడా చెప్పుకుంటూ ఆ ధర్మాచరణలో మనం నడవలసిన అవసరం ఒక హిందువుగా మన మీద ఉంది అనే విషయాన్ని మీ అందరికీ ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాను. కనుక మనం ఆ ధర్మసింధువు గోప్యంగా, పుస్తకాలు గోప్యంగా ఉండిపోతే విజ్ఞానం మనకు అందదు. ఎవరో ఒకళ్ళు చదవాలనుకోవడం పొరపాటు. అందరూ చదవవచ్చు. కుల మత వర్గ విచక్షణ లేకుండా అందరూ విజ్ఞానాన్ని సంపాదించవచ్చు. ఎవరు ఏం చేయాలో అనే ధర్మాలని తెలుసుకోవచ్చు. అందులో ఆడవాళ్ళు చదవచ్చా, పిల్లలు చదవచ్చా, అందరూ చదవచ్చు. కనుక ప్రతి ఇంటిలో కూడా ఈ ధర్మసింధువు, అసలు ఈ 2 పుస్తకాలు ఉన్నాయి అన్న విషయమే చాలామందికి తెలియని పరిస్థితిలో మన హిందూ మతం ఈరోజు అగమ్యగోచరంగా నడుస్తూ ఉంది. కనుక అందరూ ఈ ధర్మసింధువు
అలాగే నిర్ణయ సింధువు అనే పుస్తకాలని మనం మన ఇంట్లో ఉంచుకుని చక్కగా అవకాశం ఉన్నందుకు రోజు కాసిని అందులో ఉన్నటువంటి ధర్మాలను చదువుకుంటూ మన పిల్లలకి తెలియజేసుకుంటూ ఉన్నట్లయితే శాంతి సౌభాగ్యాలతో ధర్మం 4 పాదాల ఎప్పుడు నడుస్తుంది? ధర్మం ఏమిటో తెలిస్తే, ఆ ధర్మం ఏమిటో ఆచరిస్తే అప్పుడు ధర్మం 4 పాదాల నడుస్తోంది అని చెప్తాం మనం. అసలు ధర్మం ఏమిటో తెలియనప్పుడు నడిచేది ఎలా ఉంటుంది? కనుక మనం ధర్మాన్ని ఆచరించాలి అంటే ధర్మం ఏంటో తెలుసుకోవాలి. కాబట్టి అందరం ఈ ధర్మ సింధువు, నిర్ణయ సింధువు అనేటువంటి పుస్తకాలని ఉంచుకుని వాటిని చదువుదాం. అయితే మరి ఈరోజు ఆయుధ పూజ, ఈ మహర్నవమి రాజు ఆయుధాలు పూజ కూడా ఆనవాయితీగా ఉంది. ఆయుధము అంటే ఇక్కడ పని చేయటానికి ఉపయోగించేవన్నీ ఆయుధాలే. ఈరోజు నేను మీ ముందు 4 మంచి మాటలు అమ్మవారి గురించి మాట్లాడాలంటే నాకు పనికి వచ్చే ఆయుధము నా నాలుక. పూజ చేయాలంటే పనికి వచ్చేది చెయ్యి. ఆయుధ పూజ అంటే ఎవరు వృత్తి వారు సవ్యంగా చేసి వాడుకునే పనిముట్లు. పెన్ను వాడేవారు పెన్ను, పుస్తకం వాడేవారు పుస్తకము. పుస్తకమే ఆయుధం వారికి. అంటే కవితలు రచించేవారు, ఉద్యోగస్తులు పెన్ను, వడ్రంగి మేస్త్రి ఆ వడ్రంగం చెక్కేది, తాపీ మేస్త్రి తాపీ, ఇలా వారి యొక్క ఆయుధాలని మరి ఇక్కడ ఈరోజు ఆయుధ పూజగా ఈరోజు చేస్తారు, రేపు చేస్తారు. ఇంకా దాని విశేషాలు మనం రేపు చెప్పుకోవచ్చు. కనుక అశేష భక్తజనానికి మరొక్కసారి దుర్గాష్టమి, మహర్నవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విజయదశమితో అమ్మవారి యొక్క మహోత్సవాలు ముగియబోతున్నాయి. ముందు మనం చక్కగా గణపతి నవరాత్రులు చేసుకున్నాం, తర్వాత అమ్మవారి నవరాత్రులు చేసుకున్నాం, తర్వాత అయ్యవారిది కార్తీక మాసం 30 రోజులు చక్కగా స్వామివారిని మనం అనేక రకాలుగా అభిషేకాలతో పూజలతో మనం కొలుచుకోబోతున్నాం. ఈ నేపథ్యంలో ప్రతిరోజు పరమేశ్వరుడికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, అమ్మవారి కుంకుమ పూజలు జరుగుతాయి. ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనదలిచిన భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే మీరు మీ గోత్రనామాలతో, మీ కుటుంబ సభ్యుల పేర్లతో మీ వాంఛితార్థం ఏమిటో తెలియజేసిన వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ తెలియజేసినట్లయితే ఈ 30 రోజులు మనం చక్కగా ఆ పరమేశ్వరుని కార్తీక మాసంలో అభిషేకం చేసి మన యొక్క ఈప్సితార్థాలని తీర్చుకున్నాం. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాం గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞः సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం మంగళం భవతు, సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి.